బాబాయ్ ఈ రోజున చంద్రబాబు గారు వచ్చాక అన్నా క్యాంటీన్లు అని కానీ లేకపోతే పెన్షన్ల విధానం అని కానీ మీరు ఈ వయసు వచ్చేపాటికి ఇంకా పనులు చేసుకోలేరు. మీలాంటి వాళ్ళకి 3,000 నుంచి 4,000 ఒకేసారి చేసి అందించడం కానీ ఎట్లుందంట ప్రభుత్వం ఎట్లుంది? అన్నీ బాగానే ఉన్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయి. బాగుందంటవా? మొన్న ఈ వరదలప్పుడు ఆయన వచ్చి చేసిన పని బాగా బాగా కరెక్ట్గా చేశాడు. అంటే ఆహారం అందించడం కానీ పాలు అన్ని కానీ ఏదైనా సరే అంత బాగుంది. ఆయన చేయటం బాగానే చేశాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లుందంటావు ప్రభుత్వం జగన్ గారితో పోలిస్తే? జగన్ గారితో అనవసరం అండి, ఇక మనం చెప్పుకున్నా అనవసరం. ఎందుకని? ఇంకా వేస్ట్ చూద్దా అది. ఇంకా ఇప్పుడు ఆయన అదే అంటున్నాడు కదా, అసలు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, చంద్రబాబు వచ్చాక ఏం చేయలేదు, కేవలం హామీలు ఇచ్చాడు అంతే, ఏం చేయలేదు. ఏమండే ప్రభుత్వం ఏర్పడి వాళ్ళది 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో మరి ఆయన చేసిన గోతులన్నీ ఈయన పుడుచుకుంటూ రావాలి, మరి వీళ్ళందరికీ సహాయం చేయాలి. నిధులు వస్తున్నాయి, ఇస్తున్నాడు, చేసేది ఏముంది? ఆ కొంపలు మునిగిపోయిన వాళ్ళకి ఈ మంచి చెప్పాం మేము కూడా. అది ఈ రోజున వికలాంగుల పెన్షన్ కూడా బాబాయ్ 3,000 నుంచి ఒక్కసారిగా 6,000 చేయడం అంటే అసలు అంటే ఆయన ప్రతి ఒక్కళ్ళని ఎవరికైతే ఆదుకోవాలో, ఎవరికైతే మనం సాయం చేయాలో వాళ్ళకి చేసినట్టు అనుకోవచ్చు అంటావా? అంతే మరి, అంతే. అన్న క్యాంటీన్లు ఉండాలంట వద్దా? అవసరం లేదంట. ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదని తీసేసాడు కదా. అవును, ఆయన తీసేసి ఆఫీసులు పెట్టుకున్నాడు, ఈయన పెడుతున్నాడు. ఇప్పుడు పేదవాడికి 5 రూపాయలకి ముద్ద ఎక్కడ దొరుకుతుంది? నీకు దొరకదు. అలాంటి వాడు బతుకుతాడు. బయట ఒక 100 రూపాయలు లేకుండా భోజనం ఉందా బాబు? లేదు. 30-40 రూపాయలు లేకుండా టిఫిన్ ఉందా? ఏమి లేదు. అదే ఆయన చేసిన పని ఏంటంటే 5 రూపాయలకి భోజనం పెడతాం, అన్నదాత సుఖీవా అంటాం. బాగుంటుందా? లేకపోతే ఏదో లేదు లేదు అంతేనా? బాగుంది. నాణ్యత లేకుండా లేదండి, లేదండి, అన్నీ బాగానే ఉన్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చా బాగానే ఉందంట. ఎందుకంటే ఆయన ఇచ్చాడు, మాకు 6,000 ఇస్తున్నాడని మేము అంత గొప్పగా చెప్పట్లేదు. ఆయనైనా ఈయనైనా చేసింది ఏంటంటే ఆయన చేసిన దొంగల దోపిడి, ఈయన చేసేది కడుపు పెడుతున్నాడు. అది తేడా. అది కూడా అభివృద్ధి చేస్తూ పక్క నుంచి పరిశ్రమలు అది అమరావతి డెవలప్ చేయడం కానీ అవన్నీ చేసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్ని చేస్తాడంటావా? చేస్తాడనే మాకు ఉద్దేశం ఉంది, నమ్మకం. చేసుకునే వాళ్ళకి పొద్దున గ్యాస్ సిలిండర్లు కనుక 3 ఉచితంగా ఇస్తే మీకు ఎంతవరకు సాయపడుతాం? తిరగలేదండి ఆయన ప్రభుత్వం, ఇంకెంతకన్నా మాటలేదు. ఆయన తిరిగి ఉంటదండి అనుకుంటున్నాం మేము అందరమే. అన్నోళ్ళు అంటారండి, అన్నోళ్ళు అంటారు. ఇప్పుడు ఆయనకి వేసాడులే, ఆయన కరోనా ఒత్తిడి తెగ చూసాడులే, కరోనా ఒత్తిడి తెగ చూసాడులే. కానీ ఆయన మాటలకి అన్నీ చెప్తారు, చెయ్యాలి కదా, ఏదైనా చేసి చూపెట్టాలి కదా, మాటలకి ఎన్ని అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నమ్మకం ఉంది మాకు, మాత్రం నమ్మకం ఉంది. ఆయన బాగా చేశాడండి, తిరిగిలేదు. అన్ని మొత్తం ఏమీ లోటు లేకుండా మొత్తం పంపాడు, అన్ని బాగానే చూశాడు. ఇంకా ఏ ప్రభుత్వం అయినా ఈ వరద సాయం ఇంత 25,000 రూపాయల సాయం ఏమీ లేదండి, పెళ్ళైతే చూడలేదండి. తెలియదు రావడం ఎక్కువగా రావడం కూడా ఈసారేగా, బాగా వరదలు రావడం కూడా ఈసారేగా. మా అమ్మాయి ఇలా రాజీనారు ఉంటారు, మొత్తం మునిగిపోయింది వాళ్ళదంతా సమస్య. మేమంటే ఇక్కడ అంటే పోయినాయి, అంత ఇదిగా అవ్వలేదు, అంటే మొత్తం ఇది అవ్వలేరు అనుకో, పర్వాలేదులేండి కొద్ది. మరి ఏం చేస్తారు? కొంత సాయం గవర్నమెంట్ నుంచి యుద్ధ ప్రాతిపదికన ఆయన ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్ అని అన్ని బాగానే పెట్టాడండి, పెట్టలేదు అన్న. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ వయసు వాళ్ళకి 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేశారు కదా, కరెక్ట్ గా అందుతుందా? పెన్షన్ వస్తుందా? దాని గురించి వచ్చావు ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఏం బాగాలేదు, ఏం బాగాలేదు, ప్రభుత్వమే బాగాలేదు, గత ప్రభుత్వమే బాగా. 250 పెంచడం కరెక్ట్ అంట. 5 సంవత్సరాలకి 250, 1,000 రూపాయలు పెంచాడు, 3,000. చంద్రబాబు నాయుడు ఎక్కగానే 4,000 చేశాడు ఆయన, అంతే. ఖర్చులమ్మా, అప్పుడు ఖర్చులు ఎలా పెరిగిపోయి? అప్పటికిప్పుడు బాగా పెరిగినాయి, అప్పటికి బాగా పెరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడంట, ఆయన చేస్తాడు గ్యారెంటీగా, నమ్మకం ఉందంటావు?